మనం హ్యాపీగా ఉండాలి అంటే మనం కొన్ని పనులు చేయకూడదు. అందులో ఫస్ట్ ఏంటి అంటే మన కంట్రోల్లో లేని వాటి గురించి మనం ఆలోచించకూడదు. మన కంట్రోల్లో లేని వాటి మనం రోజు ఆలోచించేవి ఏముంటాయి అంటే వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. ఎందుకు ఆలోచించడం? మనం ఏమైనా కంట్రోల్ చేయగలమా? కంట్రోల్ చేయలేనప్పుడు ఆలోచించడం వేస్ట్ కదా. ఆలోచించి అంటే మనం అనుకున్నది మనకి జరగనప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే పవర్లెస్గా ఫీల్ అవుతాం. సో అదర్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండరు. క్లైమేట్ మన కంట్రోల్లో ఉండదు, పీపుల్ మన కంట్రోల్లో ఉండదు, సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. కానీ మనం పవర్ఫుల్గా ఫీల్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు ఫోకస్ మెయిన్లీ ఆన్ మన కంట్రోల్లో ఏదైతే ఉంటుందో వాటి గురించే మనం ఎక్కువ ఆలోచిస్తే మనం పవర్ఫుల్గా ఫీల్ అవుతాము. ఓకే, అదర్స్ ఇంకా చేంజ్ అవరా, వాళ్ళని వదిలేయడం అంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు చెప్పాలనుకుంటే చెప్పండి. వాళ్ళు మారితే మారుతారు, లేదంటే లేదు. వాళ్ళు ఎప్పుడు మారుతారంటే వాళ్ళకి ఎప్పుడు మారాలి అనిపిస్తే వాళ్ళు మారుతారు. మీరు వాళ్ళని మోటివేట్ చేయగలరు. మీరు ఇప్పుడు ఏ పర్సన్ అయినా, ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకోండి, అమ్మా నాన్న ఏది చేస్తే అది చూసి వాళ్ళు చేస్తారు. అదే మీరు చెప్పండి, నువ్వు ఇదే చేయాలి, ఇదే చేయాలి అంటే వాళ్ళు చేయరు. కానీ నువ్వు చేస్తున్నప్పుడు చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తే చేయగలరు. సేమ్ అదే అందరికీ వర్తిస్తుంది. సో మనం మన మీద మన కంట్రోల్లో ఉన్న వాటి మీద, లైక్ సెల్ఫ్ గ్రోత్ ఆర్ కెరియర్ గ్రోత్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీ స్కిల్, సో మన మీద అంటే మన ఎదుగుదలకు కానీ, మన పని విషయంలో ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నా కానీ, మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానీ, మన సంబంధాలను ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానీ, సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్స్, అవర్ ఇంప్రూవ్మెంట్. సో మనం ఇంప్రూవ్ అయితే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన ఓకే, అఫ్కోర్స్ కొంతమంది నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మన గ్రోత్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనకి అంటే మన కంట్రోల్లోనే అన్నీ జరుగుతున్నాయి అన్న ఫీలింగ్తో మనం ఎక్కువ పవర్ఫుల్గా ఫీల్ అవుతాం.